చాలా రోజుల తర్వాత మాకు చికెన్ పికిల్ తినాలి అనిపించి మేమైతే మా వంటలాక సుమాన్ అయితే అడిగేసాము. సరే చేతు వాళ్ళ ఇంట్లో ఈ రోజు అయితే మేము చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసి చేతు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా చేతు సుమా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో మీకు ఈ వీడియో అర్థం అవ్వాలంటే ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకే అర్థమైంది గైస్. ఫస్ట్ చికెన్ పీసెస్ ని బాగా కడిగి ఉప్పు పసుపు వేసి కలుపుకొని పొయ్యి మీద పెట్టాలి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ బాగా ఇంకిపోయే వరకు ఉంచాలి. ఆలోగా ధనియాలు మసాలా దినుసులు ఫ్రై చేసి మిక్సీ వేసుకొని పక్కన పెట్టాలి. అలాగే ఆవాలు మెంతులు కూడా ఫ్రై చేసి మిక్సీ వేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక చికెన్ వేసి దాన్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఫ్రెష్గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన చికెన్ వేసి ఒక 2 minutes కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక అందులో ఉప్పు కారం ఆల్రెడీ మనం మిక్సీ చేసిన పౌడర్స్ కలిపి మూత పెట్టకుండా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక నిమ్మరసం పిండుకుంటే చికెన్ పికిల్ రెడీ. ఫైనల్ గా చికెన్ పికిల్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే ఉందబ్బా, వేరే లెవెల్ అనుకోండి. అసలు చాలా అంటే చాలా బాగా చేసింది మా సుమా అయితే. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే కూర్చొని తినేసాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత తట్టా పుట్ట మొత్తం సర్దుకుని ఎవరి వాళ్ళకైతే వెళ్ళిపోతున్నాం.